కడప జిల్లా పెండ్లిమర్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో తీవ్ర దుమారం రేగింది. పరీక్షల పర్యవేక్షణకు వచ్చిన డిపార్ట్మెంటల్ అధికారి భూతలింగేశ్వర్పై కళాశాల ప్రిన్సిపల్ ఇందిరాదేవి అందరూ చూస్తుండగానే భౌతిక దాడికి దిగటం సంచలనం సృష్టించింది. వాట్సాప్ గ్రూపుల్లో తన నెంబర్ యాడ్ చేయలేదన్న నెపంతో ఆమె అధికారిని కులం పేరుతో దూషించడమే కాకుండా సర్ది చెప్పేందుకు వచ్చిన జిల్లా ఉన్నతాధికారులపైన కూడా తిరుగుబాటు చేశారు. గతంలోనూ ఆమెపై ఇటువంటి ఆరోపణలున్నాయని తక్షణమే ఆమెను విధుల్లో నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆర్జేడీ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేయగా ఈ విషయాన్ని కలెక్టర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. రోజు ఏదైతే కడప జిల్లాలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో పాటు అలాగే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ల ఆధ్వర్యంలో ఆర్జేడీ సురేష్ బాబు గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏదైతే కడప జిల్లా పెండ్లిమర్రి పట్టణంలో పెండ్లిమర్రి మండలంలో కొనసాగే ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిన్న సంఘటన జరిగింది. ఏదైతే ఎస్టీ కేటగిరీకి చెందిన భూతలింగేశ్వర్ అనే ఒక లెక్చరర్ గారు అక్కడికి ఆ కాలేజీకి డిఓగా ఎగ్జామ్ పరీక్షల విభాగం డిఓగా వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్న ఇందిరా మేడం గారు ఆమె యొక్క వాట్సాప్ ఏదైతే వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలని తన యొక్క వాట్సాప్ నంబర్ లేని ఫోన్ నంబర్ను నన్ను వాట్సాప్లో చేర్చలేదు అనే ఒక దురుద్దేశంతో ఒక దుశ్చర్యతో విచక్షణ జ్ఞానం కోల్పోయి విచక్షణ రహితంగా ఏదైతే ఎస్టీ డిఓ గారైనా ఎగ్జామ్ డిఓ గారైనా భూతలింగేశ్వర్ గారి పైన దాడి చేసి 10 మంది ఇన్విజిలేటర్లు చూస్తున్నాగా అలాగే ఆర్ఐఓ గారు సర్ది చెప్తున్నా కూడా వినుకోకుండా ఆయన పైన దాడి చేస్తూ వేలు చూపిస్తూ ఎస్సీ ఎస్టీ అనే కుల ఫీలింగ్ చూపి